సార్ మీరన్నట్టు ఇందాక మీరు వెజిటేరియన్ అని అన్నారు. చాలామంది వెజిటేరియన్స్‌ని కూడా నాన్ వెజిటేరియన్స్ మార్చడానికి చూస్తూ ఉంటారు. ఎగ్ తినాలి ప్రోటీన్ కోసం అని అంటూ ఉంటారు. మీరు 35 ఇయర్స్ నుంచి వెజిటేరియన్ అని అన్నారు కదా! సో, నాన్ వెజ్ అంత ప్రాణాంతకమా? అంత డేంజరస్సా? ఇప్పుడు నాన్ వెజ్జే కదా అందరూ. ఇప్పుడు మీరు పెళ్ళికి పోతే కూడా పెళ్ళిళ్ళు కాదులే మామూలుగా దావతులు గివతులు ఏదో ఫంక్షన్‌లు పోతారు. అవును. నాన్ వెజ్ అని చెప్పనక్కర్లే, వాళ్ళే పోయి పడిపోతారు. వెజ్ అని మాకు మూల వేసింటారు. జింక మేమేదో సాధు జంతువులాగా మూల పోవాల. ఆడ కూడా మమ్మల్ని తోసి ఆడ కూర్చొని ఉంటారు. ఆడ 5 చైర్లే ఉంటాయి. ఆడ ఎవడు ఉంటాడు అసలు అక్కడ. ఏమే మరి ఇంతమంది నాన్ వెజ్ తింటాడు కదా. ముందంటే వారానికి ఒకసారి తినేవాళ్ళు. అప్పుడు డెఫిషియన్సీ లే, అమినో యాసిడ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ఉండేది. ఆర్గానిక్ ఫుడ్ ఉండేది, వెజిటేరియన్ ఫుడ్డే ఉండేది. ఆ పప్పులు, ఆ సీజన్లో పండి ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, గిట్స్, అడవిల నుంచి వచ్చిన బల్స్కాయలు, పాలకాయలు, లిజిరికాయలు, వెలక్కాయలు, ఏంటంటో రేక్కాయలు ఏంటంటో తినేవాళ్ళు కదా. ఏదో బ్యాలెన్స్ అయ్యేది. ఇది పెద్ద సైన్స్. మరి సైంటిస్టులు చేయండి పని దీని మీద. ఎప్పుడో వారానికి ఒక రోజు ఆదివారము మాంసం తినేవాళ్ళు, కోడి. ఇప్పుడు రోజు చికెన్ తింటారు, తింటారు, పట్టుకొని తింటారు, తింటానే ఉంటారు. మరి అందరికీ జబ్బులు ఎందుకుండా, అందరికీ డెఫిషియన్సీ ఎందుకు ఉంది? వెరీ సింపుల్ క్వశ్చన్. అందరికీ ఎందుకు బీటోల్ డెఫిషియన్సీ ఉంది? మీరు మాంసం తింటే బీటోల్ డెఫిషియన్సీ పోయింటే 195 మందికి బీటోల్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి కదా. ఎందుకుంది బీటోల్ డెఫిషియన్సీ అందరికీ? మాంసం తినే వాళ్ళకి. విటమిన్ D3 నీకు కాల్షియం ఏందో వేసుకుంటే, టాబ్లెట్లు వేసుకుంటే పోయి ఉండాలి కదా. ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది? వెరీ సింపుల్. ఎండకు పోకపోతే కాల్షియం రాదు. ఎండలో ఉండాలా. ఫ్రెష్గా లేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. రాగులు, జొన్నలు, సద్దలు తినకుండా రైస్ తింటామంటే లాభం లేదు. యూరియాలు, DAPలు వేసి పండించిన పంటల్లో లైఫ్ లేదు. సాయిల్ చంపేసాము. సాయిల్లో మైక్రోబల్ యాక్టివిటీ లేదు, హ్యూమస్ లేదు. భూసారము లేని భూమి నుంచి వచ్చిన ఆహారము సారం లేని ఆహారం అవుతుంది, కానీ దానికి సారం లేదు. అందుకే ఆరోగ్యం లేదు. సో బేసిక్గా రూట్ కాస్ దేనికి పోండి. ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి ఆహారము ఎక్కడ ఉత్పత్తి అవుతుందో భూమికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ ఆరోగ్యం డైరెక్ట్లీ రిలేటెడ్ టు దట్. ఏ జంతువు వ్యవసాయం చేయలేదు, మనిషి ఒకడే చేస్తాడు. ఏ జంతువు ఆహారం వేరే దాని మీద ఆధారపడి, ఎక్సెప్ట్ చెట్టు మీద అన్నీ ఒకదాని మీద ఆధారపడి పారాసైట్ లాగా బతుకుతూ ఉంటాము. చెట్టు ఒకటి ఆహారం తయారు చేస్తే అవి తిని మేకలు, జింకలు వస్తే ఆ జింకలు తిని పులులు, సింహాలు వస్తే అన్నిటిని తిని మన కింద కూర్చొని పైకి లేకుండా ఉన్నాం. ఇది ఆశ్చర్యం. ఇన్ని సజ్జలు తినేసి పావురం బెంగళూరు పోయేస్తుంది. మన పావురాలు, ఒంటెలు, ఏనుగు అన్నీ అది తిన్నావా నువ్వు, ఆక్టోపస్ తిన్నావా అంటాడు. ఊరినాయాల అదేదో పాపెట్టి ఇట్లా ఊగుతా ఉంది. ఎందుకు తినాలరా స్వామి నువ్వు? షార్క్ తిన్నానంటారు, ఏందేందో చెప్తారు. ఇంకా నేషనల్ బర్డ్ కాదు, ఏది కాదు, అన్నీ తినేస్తారు. అందుకని నేచర్ ఏం చేస్తావు? నువ్వు పెద్ద తల్లిలాగా, ఒరే నువ్వు బుర్ర పెట్టి నిన్ను పుట్టిస్తే నువ్వు అందరినీ కాపాడు, నువ్వు ఏం కావాలో తినేసానంటే నువ్వు అన్నీ తినేసి నువ్వు మొత్తం జీవరాశులన్నీ ఖాళీ చేస్తాడు కదా. నిన్ను ఖాళీ చేసేదానికి నేచరు ఇప్పుడు మొదలుపెట్టి ఇంకా 1000 yearsలో నువ్వు నీ జీవితం పనికిరాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అనే పెద్ద సైంటిస్ట్ చెప్పినాడు. ఇంకా 1000 yearsలో ఈ భూమి మీద మనిషి బతికేదానికి అనుకూలంగా లేదు అని. ఇప్పుడు ఏదో సినిమా వచ్చిందా, కల్కిన ఏదో సినిమా, అట్లే అయిపోతుంది. మనం చూస్తాను. ఇప్పుడు మీ ఊరు కూడా అట్లే ఉందమ్మా తల్లి. మీ ఊరు కూడా అటు పోతే ఎక్కడ చూసినా డ్రైనేజీలే, ఎక్కడ చూసినా పొల్యూషనే, ఎక్కడ చూసినా చెత్తే. ఆ సిటీ అంతా, హుస్సేన్ సాగర్ అంతా సక్సెస్ఫుల్గా, మూసీ నదిని అంతా సక్సెస్ఫుల్గా డ్రైనేజీలు చేసినాము. ప్రతి నదిలోనే డ్రైనేజ్ కలుపుతున్నారు. అవును. సో ఇది ఈ ప్లాస్టిక్లు మనం వాడుతూ ఉండే ఇవన్నీ ఏడారి తీస్తాయి అనేది అంతులేని కథలాగా అయిపోయింది. ప్లాస్టిక్ అంతా ఇక్కడ తయారు చేసి ఎత్తపోయి పళ్ళుల్లో వేస్తారు. అరే మీ పంజగొట్టలో ప్లాస్టిక్ అంతా పంజగొట్టలోనే, ఎక్కడ వస్తువులు అక్కడే అని చెప్తే అప్పుడన్నా తక్కువ వాడతారు కదా. మీరు వాడేసి ఇది మీరు పళ్ళుల మీదకి మీ చెత్తంతా ఎత్తుకుపోయేస్తే ఎట్లా? వాళ్ళు ఎట్లా వాళ్ళ మీద వేస్తే ఎట్లా? మీరు కరెంటు రాత్రంతా మేలుకొని మీరు కరెంట్లు వాడేసి బర్త్డేలు లైటింగ్ అంతా వేసేసి దానికోసమని అడవుల్లో బొగ్గు దొవ్వి అక్కడంతా పొల్యూషన్ చేసి అక్కడ కరెంట్ అంతా, ఆ బొగ్గంతా అక్కడ పేల్చేసి ఆ పొగంతా అక్కడ వాళ్ళని పీల్చుకునేది, వాళ్ళకి జబ్బులు వచ్చి క్యాన్సర్లు వస్తే మీరు ఇక్కడ రాత్రంతా డాన్స్ చేసేదానికి కరెంట్ వాడుతూ ఉంటారు. ఎంత అన్యాయం ఇది! ఎక్కడ కాన్షియస్నెస్ ఉంది? అందుకని పెద్దమ్మ, ఆ నేచర్ అనే మన పెద్దమ్మ ఏం ప్లాన్ చేసిందంటే, 1000 years టైం నేనుగా చెప్పిండేది స్టీఫెన్ హాకిన్స్ చెప్పినాడు. ఊపిరి సినిమాలో నాగార్జున అయిపోతాడు కదా, కిందంతా పెరాలసిస్ వచ్చి అట్లా అయిపోయి స్టీఫెన్ హాకిన్స్ అనే ఒక సైంటిస్ట్
అద్దాలు పెట్టుకుంటారు కదా, అవును. ఆయన మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఉన్నాడు కదా, ఆయన చెప్పినాడు ఇంకా 1000 yearsలో ఈ భూమి మీకు పనికిరాదు. అంటే మనం ఖాళీ చేయబోతాము, ఇంకా 1000 yearsలో ఈ భూమి వేరే జంతుజాలాలు రకరకాలు ఉంటాయి, మనుషులకు పనికి రాకుండా పోతుంది అనేది ఆయన క్లియర్గా చెప్పినాడు.